పేరుకి అది సాఫ్ట్వేర్ కంపెనీ, కానీ దానిలో నడిచేదంతా డబ్బుల దందా. ఉద్యోగం కావాలంటే డబ్బులు కట్టాలి, కానీ డబ్బులు కట్టినా జాబ్ ఉండదు. ప్రతి ఒక్కరి నుండి లక్షల్లో లాగుతారు, కానీ జీతం అడిగితే మాట దాటేస్తారు. గట్టిగా మాట్లాడితే పర్ఫార్మెన్స్ బాగోలేదని ఉద్యోగం నుండి తీసేస్తారు. ప్రాజెక్ట్ అనేది లేకుండా కొనసాగుతున్న ఈ కంపెనీలో బలైపోయిన వారు ఎందరో. ఇంట్లో చెప్పుకోలేక, జీతం రాక, ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్న బాధితులు ఎందరో. ఈ దందా అంతటికి వారు పెట్టుకున్న పేరు అటివో టెక్నాలజీస్. ఒక్కసారి ఈ కంపెనీ హిస్టరీ చూస్తే చాలు వీరి దందా ఏ రేంజ్లో ఉందో, ఎంతమంది అమాయకులు వీరికి బలయ్యారో, ఎన్ని కుటుంబాల్ని వీరు రోడ్డున పడేశారు ఇట్టే అర్థమవుతుంది. ఆర్యన్ ఉద్యోగుల దందాలో ఈ పేరు తెలియని వారు ఉండరేమో. గత కొన్ని సంవత్సరాలుగా అడ్డు అదుపు లేకుండా కొనసాగుతున్న దోపిడీకి నిలువెత్తు నిదర్శనం ఈ ఆర్యన్. అటివో అనే కంపెనీని అడ్డం పెట్టుకొని నిరుద్యోగుల్ని ఆసరాగా చేసుకొని కొనసాగుతున్న వీరి దందాకు ఇప్పటి వరకు ఎవరూ చెక్ పెట్టలేకపోయారు. ఎప్పటికప్పుడు వీరి దందా మితిమీరినప్పుడు, బాధితులు తిరగబడ్డప్పుడు వీరు కంపెనీ అడ్రస్ మార్చి మరలా అదే దందా కొనసాగించుకుంటూ వస్తున్నారు. రీసెంట్గా వీరి దందాలోకి పృథ్వీ అనే మరో వ్యక్తి చేరడంతో వీరి దందాలో బలవుతున్న అమాయకుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. దీంతో మళ్ళీ వీరు బోర్డు తిప్పి ఆన్లైన్లో ఈ దందా కొనసాగిస్తున్నారు. ఎందరో అమాయకులు ఉసిరు పోసుకున్న ఈ దుర్మార్గుల ఆట కట్టించే సమయం ఆసన్నం అవ్వడంతో కొందరు ముందుకు వచ్చి వీరిపై పోలీసులను ఆశ్రయిస్తున్నారు. వీరి చేసిన దుర్మార్గాల కారణంగా ఎందరో అమాయకులు బలవ్వడంతో పాటుగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మీలో కూడా ఎవరైనా బాధితులు ఉంటే రేపు సైబరాబాద్, రాయదుర్గం, మాదాపూర్ పోలీసులను ఆశ్రయించగలరు. అక్కడ ఈ దందాకు సంబంధించిన లాయర్, సిబ్బంది, అధికారులు ఉంటారు.